నిజంగా ఆ వీరభద్రం ఒట్టే చెప్తున్నా, ఒక్కొక్కడు నా తనకు వచ్చి పని చేసి నాకు వెన్నుపోటు పొడుస్తుండు, వాళ్ళ తాటలు తీస్తా, ఒక్కడిని కూడా మెట్లెక్కనియ్య. ఇంత కష్టపడి మీ బిడ్డగా రాష్ట్ర లెవెల్లో పోతే నా తన పని తీసుకొని నాకే కిరికిరి పెడతారా? ఐదులో వండుకుంటూ వచ్చి ఎలక్షన్ రాగానే అయ్యా అమ్మ అని చెప్పి సాటుగా ఓట్లు అడుగుతారా? ఇదా పద్ధతి? నువ్వు ఊరికి సేవ అయ్యి, ఊరికి అభివృద్ధి అయ్యి, అరే ఎమ్మెల్యే ఉండి కొట్లాడి నిధి తీసుకురా. కానీ ఇదేం కిరికిరి పంచాయతీ? అందుకే మీరెవ్వరు ఒక్క ఓటు కూడా పోవద్దు. నేను దయచేసి చెప్తున్నా, 8 వార్డులు మంచి భారీ మెజార్టీతో రావాలి. ఈ ఊరికి ఏం కావాలన్నా నేనున్నా, ఇక్కడ అన్న ఉన్నాడు, మన ఎంకన్ ఉన్నాడు. సర్పంచ్ దిగిపోయి అయిపోయినా 2 ఏళ్ళు మీకు కంటికి రెప్పలెక్క కష్టం వచ్చినా నిష్ఠురం వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ సిద్ధులు కానీ ఈయన కానీ ఇంకా చాలా మంది మిత్రులు కానీ మీకు అండ ఉన్నారా లేదా? మరి ఒక్క వార్డు వాళ్ళని గెలిపిస్తే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? వస్తుందా? నేను అందుకే చెప్తున్నా, ఒక్క ఓటు కూడా పోవద్దు, ఒక్క ఓటు కూడా పోవద్దు. ఈ గ్రామానికి ఎంత కావాలన్నా మీ బిడ్డగా కొట్లాడి తీసుకునే హక్కు మీకుంది, మీ కొట్లాడి తీసుకునే హక్కు మీకుంది. కానీ దయచేసి ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. మంచి షార్ప్ ఉంది, చదువుకున్న అమ్మాయి. ఈ కుటుంబ నేపథ్యం కూడా మీకు తెలుసు. వాళ్ళ అత్తగారు కూడా అంగన్వాడీలో సేవా కార్యక్రమాలు చేసే అమ్మాయి. రాములు కూడా అందరితో కలిసి ఉండే వ్యక్తి. వాళ్ళ కుటుంబం కాదు, మీకు నేను పెద్ద దిక్కుగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మినిగా నేనున్నా. మంచి మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏడ కూడా రావద్దు, అంత మెజార్టీ సైదాపూర్లు ఇవ్వాలి. ఇస్తారు కదా? నేను ఒక్కోటేస్తే ఏమవుతుంది? ఇంటికి వచ్చి మధ్యరాడిండు కదా, రాత్రి ఇంట్లో కిలో చికెన్ పెట్టిండు కదా, రాత్రి మందు పెట్టిండు కదా అంటే మన కొంప మునుగుతుంది. ఏమంటున్నా? చికెన్కో మందుకో కోటరకో బీరుకో కాదు, మీ బిడ్డగా మీకు అంట ఉంటా. మీరు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చిన. మరి ఈ స్థాయిని తగ్గిస్తారా, ఈ స్థాయిని పెంచుతారా? ఒక్క ఓటు కూడా పోవద్దు. ఆడాడ ఒకటని బతలాడుతారు. ఒక్కొక్కటే 100 అవుతాయి, 100 1000 అవుతాయి. మరి చెప్తున్నా, అందరి ముఖాలు చూస్తున్నా, ఒక్క ఓటు కూడా పోకుండా గెలిపించి ఆమెను కాదు ఆస్వాదించేది, నన్ను ఆస్వాదించడం చెప్తున్నా. ఆస్వాదిస్తా కదా? ఏ గుర్తు? నీది ఏ గుర్తమ్మా? ఏం గుర్తు? ఏ గుర్తమ్మా? ఏం గుర్తు? ఇప్పుడు మొబైల్ చెప్పు. ఏం గుర్తు? పక్క కదా? ఈ బిడ్డగా ఈ ఒక్క గ్రామమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి ఆలయ నియోజకానికి 100 కోట్లు తెస్తున్నా. మరి అట్లాంటప్పుడు నా సొంత ఊరంటే కొంత ప్రేమ ఉంటుందా ఉండదా? మరి నా సొంత ఊర్లో ఇప్పటి వరకు పార్టీలు చూడలే, కులాలు చూడలే, మతాలు చూడలే. కొంతమంది కిరికిరిగాళ్ళు నాతోటి పని తీసుకుంటారు, ఈడొచ్చి మా పార్టీ చేయంటారు. అరే నీ పార్టీ చచ్చిపోయింది, నీ పార్టీ 3 ముక్కలైంది. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో వండుకుండు, హరీష్ రావు కేటీఆర్ పైసల పంచాయతీలో కొట్టుకుంటున్నారు. కవితమ్మ బయటికి వెళ్ళి, ఎమ్మెల్సీ కవితమ్మ ఈ దుర్మార్గులు చేయబట్టికే మన ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. రామన్న జాగ్రత్త, టీఆర్ఎస్ చచ్చిపోయిందని ఆమె చెప్తుంది. మరి అధికారం 10 ఏళ్ళు ఉండి పనిచేయని వాళ్ళు ఇలా అధికార పార్టీ వాళ్ళ అధికారం పోయింది. కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ ఆస్వాదిస్తే మనం అధికారంలోకి వచ్చినాం. మరి ఎమ్మెల్యేగా మీ బిడ్డగా నేనున్నా కాబట్టి మన కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే ఈ గ్రామం అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఇంకో పక్క అభ్యర్థి గెలిచిందనుకో, నా దానికి పని కావాలని వస్తాడా? ఈ గ్రామాభివృద్ధికి వస్తావా? ఇండ్లు కావాలంటాడా? పెన్షన్ కావాలంటాడా? రేషన్ కార్డు అంటాడా? ఈ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా బిడ్డ దిక్కుగా నా తర్వాత ఇంకా నన్ను పెట్టినా. మరి ఆయన ముఖం చూసా నోటేయాలిగా. ఎందుకు ఈ కిరికిరి పంచాయతీ? పనులకేమో వస్తారు, ఇండ్లకు వస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తారు, ఎలక్షన్లు వచ్చే వరకు నా పార్టీ అంటారు. ఎక్కడుంది ఈడ పార్టీ? ఇంతమంది మా అక్క చెల్లెలు, మా తల్లులు, చెల్లె రేణుకని ఆస్వాదించడానికి వచ్చినాక పార్టీ ఉందా? ఉండని, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండాలి. కానీ ఒక ఎమ్మెల్యే ఊరు ఇంత అభివృద్ధి అవుతుంది, ఆదర్శమైన గ్రామము, 2 సార్లు రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ అయింది, మా అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. ఈ రకంగా సంక్షేమం చేసుకుపోతున్నాం. ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పని
10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఈ 2 సంవత్సరాల రేవంత్ అన్న పాలకు మీ తేడా చూడండి. ఇందిరా మిల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, సంక్రాంతి వెళ్ళాక పెన్షన్లు వస్తున్నాయి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి, పేదోడికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది, ఇలా సన్న బియ్యం వస్తున్నాయి, మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు ఇస్తున్నాం. వాడు 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం దెబ్బతీస్తే ఇవాళ మనం మా మహిళా సంఘాలు మా అక్కలు నిర్ణయించిన చీర అక్కడ కట్టుకుంది, మా కలమ్మ కట్టుకుంది చీర, ఇందిరమ్మ చీర, కేటీఆర్ భార్య కట్టుకున్న చీర, తెలంగాణలో మా ఆడపడుచుల ఆత్మ గౌరవం పెంచాలని బతుకమ్మ చీర ఇస్తే కిరికిరిగా లేమంటారు. ఏ సంఘాలకు వస్తాయి చీరలు? సంఘాల కాదు. 18 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచెల 90 ఏళ్ళ అవ్వ వరకు కూడా సంఘంలో ఉన్నా సంఘం లేకున్నా మీ ఇంటికి బతుకమ్మ చీర వస్తుంది. నా సొంత గ్రామం ఈడ మా నాన్నగారి పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తా. ఎవరి పెళ్ళైనా ఉచితంగా ఆడ మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఈ గ్రామంలో ఈ 2 ఏళ్లలో డ్రైనేజీ సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్ల సమస్య కానీ, మీ సొంతింటి సమస్య మీ బిడ్డగా నేను చేస్తా. కానీ ఈ గ్రామంలో నేను ఉండంగా, కాంగ్రెస్ పార్టీ ఉండంగా, మన ముఖ్యమంత్రి రేవంత్ ఉండంగా ఒక్క వాటాన్ని ఇంకోటి గెలిచిందనుకో మీరు కాదు ఓడిపోయినట్టు, నేను ఓడిపోయినట్టు. అవునా కాదా? కొంతమంది సాటంగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేమంటున్నారు. వేస్తారా? అట్లా నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? చేస్తే నేను చూడన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బాలు ఎవరు ఓటేస్తున్నారు నాకు తెలియదా? ఒక్క ఓటు పోతే నా బామ్మర్ది అంటే టీఆర్ఎస్లో పోయిండు, చచ్చిపోయిన పార్టీలకు పోయిండు. అయినా వాడు మనోడే మళ్ళీ మన దానికి వస్తాడు. కానీ మనం మన ప్యానల్ మన పార్టీ 8 సభ్యులను గెలిపిస్తే డిక్లేర్ చేసినాక అప్పుడే ఉప సర్పంచ్ ఉంటుండా, వెనుక పోతుండా, ఆపద సాపద ఉంటుండా, సాయం చేస్తుండా, మస్తూనే మన తన పైసలు లేకపోతే నేను పెడతా. అన్న ఉండు, ఇక్కడ మన మెంబర్లు ఉండు, సిద్ధున్నాడు, ఇక్కడ సర్పంచ్ చెల్లె ఉంది, మీకు అండ నేను ఉంటా. నా సొంత గ్రామం, మీకెవరికి ఇబ్బంది వచ్చినా అంటే అప్పట్లోకి అందుబాటులో నేను ఉండకపోవచ్చు. మన తమ్ముడు వెంకన్న ఉండు కదా, వెంకన్న చూసుకుంటాడు. ఎప్పుడన్నా వెంకన్న తోక జాడిస్తే నేను చింతబర్రెలు పట్టుకుంటా. నాకు ఆ నమ్మకం ఉంది. జాడియాడు కష్టమైన నిష్ఠురమైన అప్పు సప్పు తెచ్చినా ఊరును కాపాడతాడు. మీరు దయించుర్రి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.